మొదటిగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పత్రి సార్ చెప్పారు, నా ఒకే ఒక కోరిక, ఒకే ఒక లక్ష్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారం అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ భూమి మీద అహింసాయుత భూమాత సాక్షాత్కారం జరుగుతుందో, ఎక్కడైతే జీవహింస అనేది లేకుండా పోతుందో, ప్రతి జీవి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా జీవించగలుగుతుందో, మనుషులతో పాటుగా మనకి స్వేచ్ఛగా జీవించే హక్కు ఎంత ఉందో ఈ భూమి మీద ఉన్న ప్రతి మూగజీవికి కూడా అంతే హక్కు ఉంది. అలా ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా జీవించగలిగినప్పుడే మనకి వసుదైక కుటుంబం అనేది ఏర్పడుతుంది. మరి అలాంటి వసుదైక కుటుంబాన్ని నిర్మించడం కోసం పిఎస్ఎస్ఎల్ మూమెంట్ని స్థాపించి 40 సంవత్సరాలుగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారు మన పత్రిజీ గారు. మరి అందులో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారో, ఎంతటి అహింస ప్రచారాన్ని చేస్తున్నారో లెక్కే లేదు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందులో ఒక్కడిగా ఉన్న నేను మరి వసుదైక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న ఎంతోమంది యువత ద్వారా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా మొదటిగా ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ అని స్థాపించడం జరిగింది 2.5 సంవత్సరాల క్రితం. ఆ 2.5 సంవత్సరాల క్రితం స్థాపించిన గురుస్థాన్ ద్వారానే ఈ రోజున ఇంతమంది యువత ధ్యానం నేర్చుకుని ఆర్గనైజర్స్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క గురుసేనకి గట్టిగా క్లాప్ చేస్తూ, మరి ఇంత గురుసేన రావడానికి ఆ గురుస్థాన్ ద్వారా మొదటి పాత్ర పోషించింది సంధ్యమ్మ. ఒకసారి ఈ సందర్భంగా సంధ్యమ్మకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాము. సంధ్యమ్మ ఫ్యామిలీ అందరూ కూడా ఆ ఒక్క ఫ్యామిలీతో మొదలైంది గురుస్థాన్. ఈ రోజున వందల మంది గురుసేన సభ్యులతో ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది.